మన మారుతి గారి ప్రార్థనా గీతంతో ప్రారంభమవుతుంది. వారిని ప్రార్థనా గీతం ఆలపించవలసిందిగా కోరుతున్నాను. జయ శ్రీమన్నారాయణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అఘజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గజాననం భూతగణాదిసేవితం కపిస్తజంభూఫలసాదభక్షకం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం శ్రీవరాహలక్ష్మీ నృసింహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామ రామ వరాననే. జై శ్రీమన్నారాయణ. జన్మలన్నిటిలోనూ కూడా అతి అద్భుతమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ జన్మనిచ్చినందుకు మనము సార్థకత చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనలో అద్భుతమైనటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తిని రోజు రోజుకి అభివృద్ధి పదంగా తీసుకెళ్ళాలి ముందుకి. అంటే దానికి ప్రధానమైనది ఆయుధం భక్తి. ఆ భక్తిలో 9 మార్గాలుగా మనకి ఇవ్వడం జరిగింది. మంది హిందూ ధర్మం, హిందూ మతం కాదు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా అతి పవిత్రమైన దేశం మన భారతదేశం. ఈ భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టం. అందులోనూ హిందువుగా పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్య ఫలము ఉంటే తప్ప ఈ జన్మ రాదు. సర్వదేవతల నిలయం మన భారతదేశం. సర్వదేవతల సంస్కృతియే మన హిందూ ధర్మం. హిందూ ధర్మం చెబుతుంది ధర్మంగా నడుచుకోమని. హిందూ ధర్మం చెప్తుంది ధర్మ మార్గాన్ని పాటించమని. హిందూ ధర్మం చెప్తుంది ధర్మాన్ని కలిగి ఉండు అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారకులు. అందులో శ్రీమన్నారాయణుడు మహానుభావుడు, దశావతారాలు ఎత్తినటువంటి దొడ్డ దేవుడు.
ప్రతి అవతారంలోనూ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసి ప్రతి జీవరాశిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు మహానుభావుడు. మన పక్కనే ఉన్న స్వామి 3, 4వ అవతారము వరాహ అవతారము, నృసింహ అవతారము. ఈ అవతారాల విషయాలు ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసినవే. అయితే ఈరోజు ఏంటంటే 9 భక్తి మార్గాల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం సంకీర్తన. ఈ సంకీర్తనకి సంబంధించినదే భజన, కోలాటాలు, అలాగే భరతనాట్యాలు ఇవన్నీ కూడా మనం సాంస్కృతిక కార్యక్రమాలుగా భక్తి మార్గాలుగా ఎంచుకొని చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాన్ని అద్భుతమైనటువంటి ప్రావీణ్యతతోటి ఏర్పాటు చేస్తున్నారు. అయితే అమ్మా ఇక్కడ వచ్చినటువంటి ఈ కోలాటం బ్యాచ్ వాళ్ళకి నాకు ఒక చిన్న విజ్ఞప్తి, మనవి. మీరు భక్తి పాటలు మాత్రమే కోలాటంలో ఎప్పుడు ప్రదర్శించండి. ఆ పాడేటప్పుడు అది మీకు మైకులో వినిపించేటప్పుడు వినాయకుడు అంటే వినాయకుడిని మనసులో స్మరించుకొని మీరు విన్యాసం చేయండి. అక్కడ నవ్వుకోవద్దు, వెకిలిగా మాట్లాడుకోవద్దు. అది పాటించండి. ఎందుకంటే మీరు భక్తి చేస్తున్నారు. ఏ భక్తి? కోలాటం అనే భక్తిని చేస్తున్నారు. అందువల్ల మీరు ప్రతి సంకీర్తనని కూడా అన్నమయ్య కీర్తనలో చక్కగా వేస్తున్నారు. ఎన్నో రకరకాలైనటువంటి పాటలతో మీరు అద్భుతమైనటువంటి ఈ కోలాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటప్పుడు మాతృమూర్తిలే భక్తి భావాన్ని కలిగి ఉంటారు. భక్తి అనే పదానికి మాతృమూర్తి ప్రధానం. ప్రతి ఇంట్లోనూ కూడా పూజా కార్యక్రమం చేసే వాళ్ళు మాతృమూర్తులే. అందువల్ల మీ అందరూ కూడా ప్రేమగా భక్తి భావంగా చక్కగా చేసి మీ తోటి సోదరులందరికీ కూడా ఈ భక్తి మార్గాన్ని మప్పి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే సంకీర్తన చేసే వాళ్ళందరికీ కూడా మనవి, నాని అనేది కాకుండా ఎవరు పాడుతున్నది స్వామిది అని మనం అందరం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. జై శ్రీమన్నారాయణ. అలాగే మీకు ప్రతి సంకీర్తనలోనూ కూడా ఏకనామాన్ని కూడా ఒక 10 నిమిషాలు పావుగంట పాడడానికి ప్రయత్నం చేయండి. మనం పాడే ప్రతి పాటలు కూడా సర్వదేవతల పాటలు. దాన్ని సర్వనామము అంటాం. ఏకనామం అనేది శ్రీరామ జై రామ జయ జయ రామ. అలాగే హరే రామ 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 హరే హరే. ఇవన్నీ కూడా ఏకనామాలు. ఏకనామాల్లో బలం ఎక్కువగా వస్తుంది. మనం అది ఒక చక్కనైనటువంటి ఒక జపం చేసినట్టుగా ఉంటుందన్నమాట. శ్రీరామ జయ జయ రామ అనేది రాముడికి హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టం. ఇవి ఏకహాలు చేస్తారు. 24 గంటలు, 36 గంటలు, 72 గంటలు, 7 రోజులు, సప్తాహాలు ఇవన్నీ కూడా. అందువల్ల సంకీర్తనలో ఏకనామాన్ని చక్కగా అభ్యసించండి. అందరూ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అన్నమయ్య పీఠం యొక్క ఈ మహనీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ కళా వేదికని అలంకరించినటువంటి స్వామీజీ గారికి, మిగిలిన మహనీయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, అలాగే మనకి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ ధర్మ సేవకులు అలాగే వారసులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. నెక్స్ట్ కార్యక్రమాన్ని అప్పారావు గారు నిర్వర్తించవలసిందిగా కోరుచున్నాను.